వెనుంబాకం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజెత్తులు. కొన్ని విషయాలు నీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ మీదేంది కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్లపూడి. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నారని ప్రకటించడం విచిత్రంగా ఉంది. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి? ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుని ముందు పెట్టి ఏటూగా సకల పాపాలు చేస్తేవి. గత 5 ఏళ్ల అరాచకాల పాపాలకు దోపిడీకి రైట్ హ్యాండ్గా నిలిచి ఏటూ స్థానాన్ని కొనసాగిస్తున్నావని, పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటూ పరిహారం జరిగేదెట్టా? ముందు అప్పుడు దోచుకున్న 40,000 కోట్లతో పాటు మొన్న 5 ఏళ్లలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన 1,00,000 కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేనా, లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరంబిందును కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదు. రాత్రికో రేపు రాత్రి లోపల మరో ఒకరి సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు.